ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. అందరికీ శుభాకాంక్షలు. మరి సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे सर्विस समाचार सुनने पढ़ने का भी
तुम्हें शौक चाहिए, क्योंकि इससे उमंग उत्साह बढ़ता है, सर्विस करने का संकल्प उठता है. బాబా చెప్తారు, మీఠే బచ్చే. గుడ్ మార్నింగ్ అందరికీ. బాబా చెప్తారు, సర్వీస్ సమాచారం వినాలి, చదవాలి. దీని నుంచి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే దీని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వినేదానికి, చదివేదానికి. అప్పుడే మన మనసులో ఎక్కువ ఉమంగు ఉత్సాహం వస్తుంది బాగా సర్వీస్ చేసానికి. సర్వీస్ చేసే సంకల్పం మనకు ఉత్పన్నం కావాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, संगम युग पर बाप तुम्हें सुख नहीं देते हैं, लेकिन सुख का रास्ता बताते हैं, क्यों? అంటే బాబా అడుగుతారు, ఈ సంగం యుగంలో తండ్రి మనకు సుఖం ఇరు, కానీ సుఖాన్ని దారి చూపిస్తారు. ఎందుకు? आंसर, क्योंकि बाप के सब बच्चे हैं. अगर एक बच्चे को सुख दे तो ये भी ठीक नहीं है. लौकिक बाप से बच्चों को बराबर हिस्सा मिलता है. बेहद के बाप हिस्सा नहीं बांटते, सुख का रास्ता बताते हैं. जो उस रास्ते पर चलते हैं, पुरुषार्थ करते हैं, उन्हें ऊंच पद मिलता है. बच्चों को पुरुषार्थ करना है, सारा मदार पुरुषार्थ पर है. బాబా చెప్తారు, దారి మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే ఒకవేళ తండ్రి ఒకరికి సుఖం ఇచ్చేది ఇంకొకరికి లేదంటే బాగుండదు, ఇది సరిపోదు. అందుకే లౌకిక తండ్రి అంటే బిడ్డలందరికీ ఒకే రకంగా భాగాలు పంచేది. ఇక్కడ శివబాబా భాగం పంచేయలేదు, అయితే సుఖాన్ని దారి చూపిస్తారు. ఎవరు ఆ దారిలో నడుచుకుంటారు, ఎవరు దానికోసం పురుషార్థం చేస్తారు, వాళ్ళకు పెద్ద పదవి దొరుకుతుంది. బిడ్డలు పురుషార్థం చేయాలి అంటే అన్నిటికీ ఆధారం పురుషార్థమే. మళ్ళీ బాబా వాణిలు చెప్తారు, ఓం శాంతి. बच्चे जानते हैं बाप मुरली बजाते हैं, मुरली सबके पास जाती है, और जो मुरली पढ़ कर के सर्विस करते हैं उनका समाचार मैगजीन में आता है. ఓం శాంతి. బిడ్డలకు బాగా తెలుసు, ఇప్పుడు తండ్రి మురళి వాయిస్తారు, మురళి అందరి దగ్గర పోతుంది. మరి ఎవరు మురళి చదివి సర్వీస్ చేస్తారు, వాళ్ళ సమాచారం మ్యాగజైన్లో కూడా వస్తుంది. अब जो बच्चे मैगज़ीन पढ़ते हैं उन्हें सर्विस समाचार का मालूम पड़ेगा. फलानी जगह ऐसे सर्विस हो रही है. जो पढ़ते ही नहीं हैं उनको कुछ भी समाचार का मालूम नहीं पड़ेगा और पुरुषार्थ भी नहीं करेंगे. బాబా చెప్తారు, బిడ్డలు మ్యాగజైన్స్ అంతా చదువుతారు. దాంట్లో సెంటర్స్లో ఎక్కడెక్కడ సెంటర్స్లో సర్వీస్ సమాచారం అదన్నీ తెలుస్తుంది. ఫలానా జగాలో ఏమేమి సర్వీస్ జరిగింది అని తెలుస్తుంది. సో బిడ్డలు ఇప్పుడు చదవాలి. ఎవరు చదవలేదు, సర్వీస్ సమాచారం వినలేదు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఏం పురుషార్థం మరి వాళ్ళు చేస్తారు? సర్వీస్ సమాచారం వింటే మన మనసుకు కూడా వస్తుంది, నేను కూడా పోయి ఇట్లా సర్వీస్ చేయాలా అట్లా అని. मैगजीन से मालूम पड़ता है, मैगजीन చదివితే తెలుస్తుంది हमारे भाई बहन कितने सर्विस करते हैं. అంటే మ్యాగజైన్ చదివితే తెలుస్తుంది మన సహోదరులు ఎంతో సర్వీస్ చేస్తారు అట్లా అని. ये तो बच्चे समझते हैं जितनी सर्विस उतना ऊंच पद मिलेगा, इसलिए मैगजीन भी उत्साह दिलाती है सर्विस के लिए. బిడ్డలకు బాగా తెలుసు ఎంత సర్వీసో అంత శ్రేష్ఠ పదవి. అందుకే మ్యాగజైన్ కూడా మనకు ఉత్సాహం ఇస్తుంది సర్వీస్ చేసడానికి కోసం. तो ये कोई फालतू नहीं बनती है. फालतू वो समझते हैं जो खुद पढ़ते नहीं. कोई कहे हम अक्षर नहीं जानते, अरे रामायण भागवत गीता आदि सुनने के लिए जाते,
ये भी सुननी चाहिए, नहीं तो सर्विस का उमंग नहीं बढ़ेगा. అంటే బాబా చెప్తారు సర్వీస్ సమాచారం వినేది చదివేది అనవసరం కాదు, అది చాలా అవశ్యం. అనవసరం ఎవరు చెప్తారంటే ఎవరు చదవరో వాళ్ళు చెప్తారు మాకు అక్షరాలు రాదు చదివేదానికి. బాబా చెప్తారు అది రామాయణం మహాభారతం భాగవతంతో వింటారు కదా, అట్లా ఇది కూడా వినాలి, లేదంటే సర్వీసుకు ఉమంగ్ ఉత్సాహమే రాదు, सर्विस समाचारम विनलेदंटे. तो फलानी जगह ये सर्विस हुई, शोम तो किसको कहे, शोम तो हो तो इसको कहे ये पढ़कर सुनाए. అంటే ఫలాని జగ ఎంత మంచి సర్వీస్ అవుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండాలి తెలుసుకునేదానికి, ఎవరికైనా చెప్పాలి నాకు చదివి వినిపించండి ఇక్కడ ఏం సర్వీస్ అయింది అట్లా. बहुत सेंटर्स पर ऐसे भी होगा जो मैगजीन नहीं पढ़ते होंगे. बहुत है जिनके पास सर्विस का नाम निशान भी नहीं रहता है. చాలామంది బిడ్డలు మ్యాగజైన్ చదివేదే లేదు, వాళ్ళకి సర్వీస్ సమాచారమే తెలిసేదే లేదు. అంటే వాళ్ళ దగ్గర కూడా సర్వీస్ది ఏమీ నిశానియే లేదు, మరి పదవి ఎట్లా తీసుకుంటారు, बाहर सर्विस चाहिए कदो. ये तो समझते हैं राजधानी स्थापन हो रही है, उसमें जो जितना मेहनत करते हैं उतना पद पाते हैं. ఇప్పుడు మీకు బాగా తెలుసు రాజ్యం స్థాపన అవుతుంది, దీంట్లో ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత పదవి దొరుకుతుంది. పढ़ाई में अटेंशन नहीं देंगे तो फेल हो जाएंगे. చదువులో అటెన్షన్ ఇవ్వలేదంటే ఫెయిల్ అయిపోతారు. सारा मदार है ఈ సమయకి పడాయి పర్, ఈ చదువు ఈ టైంలో ఏం చదువుతారో దాని ఆధారంలో ఉంది అని. జితనా పడేంగే और పడాయింగే ఉతనా అప్నా హీ ఫాయిదా है. ఎంత చదివి వేరే వాళ్ళకి చదివిస్తారో అంత లాభం ఉంది. बहुत बच्चे हैं जिनको मैगजीन पढ़ने का ख्याल भी नहीं आता है. చాలామంది బిడ్డలకు మ్యాగజైన్ చదివే సంకల్పం కూడా రాలేదు. ఓ పైసీకి పాలింగ్ వాళ్ళకి पैसे पदवी దొరుకుతుంది. वहाँ ये ख्यालात नहीं रहता है कि इससे ये पुरुषार्थ किया तभी ये पद मिला. అంటే సత్యుగంలో ఈ విచారం ఉండదు, వీళ్ళు ఫలానా పురుషార్థం చేసి ఈ పదవి వీళ్ళకి దొరికింది అట్లా లేదు. కర్మ వికర్మ అని మాటలు ఇక్కడే మనకు అర్థమవుతుంది, సంఘంలోనే, అక్కడ కాదు. कल्प के संगम युग पर ही बाप समझाते हैं, जो नहीं समझते हैं वो तो जैसे पत्थर बुद्धि है. ఈ కల్పాని సంగం యుగాల్లోనే బాబా మనకు ఇదాన్ని చదివిస్తారు. ఎవరికి అర్థం కాలేదో వాళ్ళు రాయి బుద్ధి. तुम भी समझते हो हम तुच्छ बुद्धि थे, फिर उसमें भी परसेंटेज होती है. మీకు కూడా అర్థమైంది కదా, ఇక్కడ వచ్చిన ముందు తుచ్చ బుద్ధి, దాంట్లో కూడా పర్సంటేజ్ ఉంటుంది. బాబా बच्चों को समझाते रहते हैं. अभी कलयुग है, इसमें अपार दुख होता है. బాబా బిడ్డలకు చెప్తూ ఉంటారు ఇప్పుడు కలియుగం ఇది, దీంట్లో చాలా దుఃఖం ఉంది. ये है ही रावण राज्य कलयुग, ये भी तुम बच्चे जानते हो. जो जानते हैं लेकिन औरों को नहीं समझाते हैं तो బాబా కహెంగే కుచ్ భీ नहीं जानते हैं. అంటే ఇప్పుడు బాబా మనం చెప్పినారు ఇప్పుడు రావణ్ రాజ్యం కలియుగంగా ఉంది, దీంట్లో చాలా దుఃఖం ఉంది. అయితే బిడ్డలకు తెలుసు ఇది కూడా, అయితే ఎవరు వేరే వాళ్ళకు చెప్పలేదు, వాళ్ళకు బాబా చెప్తారు వాళ్ళకే అర్థం కాలేదు. అట్లా తెలిసి ఉంటే వేరే వాళ్ళకు సర్వీస్ చేయాలనా లేదా, సర్వీస్ సమాచారం మ్యాగజైన్లో కూడా రావాలి. दिन प्रतिदिन बाबा बहुत सहज पॉइंट्स भी सुनाते रहते हैं. वो लोग तो समझते कलयुग अर्जुन बच्चा है, जब संगम युग समझे तभी गेन कर सकते हैं सतयुग और कलयुग में. అంటే దిన ప్రతిదినం బాబా మనకి ఎన్ని పాయింట్స్ చెప్తారు, ఈజీ అవుతూ ఉంటుంది.
మనుషులు చెప్తారు కలియుగం ఇంకా చిన్న బిడ్డ ఇప్పుడే పుట్టింది ఎట్లా అని. అయితే ఇది సంగం యుగంలో ఉంది, సంగం జరుగుతుంది అని తెలుసుకుంటేనే మనం కంపేర్ చేసుకోవచ్చు. సత్యుగం కలియుగాని కంపారిజన్ తెలుస్తుంది. కలియుగ మే అపార్ దుఃఖ హై, సత్యుగ మే అపార్ సుఖ. ఏం తేడా? కలియుగంలో అపార దుఃఖం, సత్యుగంలో అపార సుఖం ఉంటుంది. बोलो अपार सुख हम बच्चों को बाप दे रहे हैं, जो हम वर्णन कर रहे हैं, और कोई ऐसा समझा नहीं सकते हैं. వాళ్ళకి చెప్పండి అపార సుఖం తండ్రి మనకి ఇస్తున్నారు, మేము ఇది వర్ణన చేస్తాం. ఇట్లా సుఖం వేరు ఎవరు ఇచ్చేదానికి లేదు. ఇంత మంచి మాటలు ఎవరు మనకు నేర్పించేదానికి కాదు. तुम नई बात सुनाते हो और कोई तो ये पूछ न सके कि तुम స్వర్గవాసి हो या నరకవాసి. మన అందరికి కొత్త మాటలు వినిపిస్తాం. వేరే ఎవరు ఇట్లా అడిగేదానికి కాదు, మీరు నరకవాసియా స్వర్గవాసియా అని. తెలిసిన వాళ్ళే అడగొచ్చు. तुम बच्चों में भी नंबरवार इतनी पॉइंट्स याद नहीं कर सकते हैं. समझाने समय దేహాభిమాన్ ఆ జాతా హై. బిడ్డలు కూడా నంబర్ వారు ఉన్నారు. ఇంత పాయింట్స్ స్మృతిలా వచ్చేయలేదు అంటే బాబా చెప్తారు దేహాభిమానం వచ్చేసింది బిడ్డలకు. ఆత్మ హీ సున్తి వా ధారణ కర్తీ హై, పరంతు अच्छे మహారథి బి ఏ భూల్ జాతే హై. ఆత్మనే వినిపిస్తుంది, ధారణ చేసుకుంటుంది. అయితే మంచి మంచి మహారథులు కూడా ఈ ఆత్మాభిమాని ఇది మర్చిపోతారు. దేహాభిమానిలా వచ్చి మాట్లాడతారు. ఇట్లా అందరిది అవుతుంది. बाबा तो कहते हैं सब पुरुषार्थी है, ऐसे नहीं कि आत्मा समझ बात करते हैं. नहीं, बाप आत्मा समझ ज्ञान देते हैं. बाकी जो भी भाई भाई है वो पुरुषार्थ कर रहे हैं ऐसी अवस्था में ठहरने के लिए. అంటే అందరూ ఆత్మాభిమాని సదా లేదు. తండ్రి ఏమో ఆత్మ చూసి ఆత్మకు చెప్తారు, కానీ బిడ్డలు అట్లా అనుకోలేదు. ఆత్మ బాయి పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఈ స్థితి కోసం పురుషార్థం చేస్తారు. సదా ఇట్లా ఉండాలని మనం ప్రయత్నం చేస్తామా లేదా? ఆత్మాభిమాని. तो बच्चों को भी समझाना है कलयुग में अपार दुख है, सतयुग में अपार सुख है. బిడ్డలు కూడా ఈ విషయం అందరికీ చెప్పాలి. కలియుగంలో అపార దుఃఖం ఉంది, సత్యుగంలో అపార సుఖం ఉంది. ఇప్పుడు జరిగేది సంగం యుగం జరుగుతూ ఉంది. తండ్రి దారి చూపిస్తారు. ఇట్లా కాదు సుఖం ఇస్తారు కాదు, సుఖానికి దారి చూపిస్తారు. రావణ్ దుఃఖం ఇస్తాడు. रावण भी दुख देते नहीं, दुख का उल्टा रास्ता बताता है. రావణ్ కూడా దుఃఖం ఈడు, కానీ దుఃఖాన్ని ఉల్టా దారి చూపిస్తాడు రావణ్. बाप न दुख देते न सुख देते, सुख का रास्ता बताते हैं. తండ్రి దుఃఖం సుఖ రెండు ఈరు, కానీ సుఖానికి మాత్రం దారి చూపిస్తారు. फिर जो जितना पुरुषार्थ करेंगे उतना सुख मिलेगा. सुख देते नहीं, बाप की श्रीमत पर चलने से सुख पाते हैं. అంటే బాబా చెప్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత సుఖం ప్రాప్తి చేసుకుంటారు. బాబా ఏం ఈరు. బాబా చెప్తారు మీరు ఎంత శ్రీమతిలో నడుచుకుంటారు అంత సుఖం మీకు ప్రాప్తి అవుతుంది. బాప్తో సిర్ఫ్ రాస్తా బతాతే హై, రావణ్ సే దుఃఖ రాస్తా మిల్తా హై. బాబా మనకు దారి చూపిస్తారంటే సుఖానికి దారి. రావణ్ మరి దుఃఖానికి దారి చూపిస్తాడు. अगर बाप देते हैं तो फिर सबको एक जैसे वर्षा मिलना चाहिए. తండ్రి ఒకవేళ సుఖం ఇస్తారంటే అందరికీ ఒకే సమానంగా ఆస్తి దొరకాలి కదా. అందుకే దారి చూపిస్తే మన ఇష్టం ఎంత చేసుకుంటామో అంత. जैसे लौकिक बाप भी वर्षा बांटते हैं, यहाँ तो जो जैसे पुरुषार्थ करे बाप रास्ता बहुत सहज बताते हैं. ऐसे करेंगे तो इतना पद पाएंगे. అంటే లౌకిక్ తండ్రి ఏమో ఆస్తిని పంచేది, భాగాలు పెడతారా లేదా.
ఇక్కడ మరి తండ్రి చెప్తారు, మీరు ఎంత పురుషార్థ చేస్తే అంత దొరుకుతుంది. దారి చాలా సహజంగా నేర్పిస్తారు. ఇట్లా ఇట్లా చేయండి, మంచి పదవి వస్తుంది అట్లా అని. बच्चों को पुरुषार्थ करना होता है. हम सबसे जास्ती पद पाए पढ़ना है. బిడ్డలు పురుషార్థం చెయ్యాలి. మనం ఎక్కువ పెద్ద పదవి తీసుకోవాలంటే బాగా పురుషార్థం చెయ్యాలి. ऐसे नहीं ये बल ऊंच पद पाए मैं बैठा रहूं. వాళ్ళు మంచి పదవి తీసుకొని నేను ఎట్లనే కూర్చుంటాను అట్లా కూడా ఉండకూడదు. ఫస్ట్ అందరం పురుషార్థం పైన అటెన్షన్ ఇవ్వాలి, పురుషార్థం చేయాలి. డ్రామా అనుసారంగా పురుషార్థం కంపల్సరీగా చేయాలి. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు డల్ పురుషార్థం అయితే అందరం చేస్తారు. డ్రామాని చేయిస్తుంది. అన్నిటికీ ఆధారం పురుషార్థం. बाप ने तो रास्ता बताया, मुझे याद करो. जितना याद करेंगे जितना विकर्म विनाश होगा. ड्रामा पर छोड़ नहीं देना है. ये तो समझने की बातें हैं. బాబా చెప్తారు, దారి చూపిస్తారు, నా తలంపు చేయండి. ఎవరు ఎంత చేస్తారో అంత వికారం వినాశం అవుతుంది. డ్రామాని వదలకూడదు. ఇది అర్థం చేసుకునే మాట. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होती है, तो ज़रूर जो पार्ट बजाया है वो जानना पड़े. అంటే వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతుంది అంటే మరి మొదట్లో ఏం పార్ట్ మనం చేసామో అదని తెలుసుకోవాలి మనం. సబ్ ధర్మం ఫిర్సే అప్పనే సమయ పర్ ఆయంगे. అన్ని ధర్మం వాళ్ళ సమయంలో వస్తారు. समझो क्रिश्चियन अभी 100 करोड़ है, फिर उतने ही पार्ट बजाने आएंगे. ఒక ఇప్పుడు అనుకోండి, క్రిస్టియన్స్ 100 కోట్లు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఆ టైంలోనే పార్ట్ చేసానికి వస్తారు. నా ఆత్మ వినాశ్ होती है न उनका पार्ट कभी विनाश हो सकता है. అంటే ఆత్మను వినాశం కాదు, ఆత్మను ఉండే పార్ట్ కూడా వినాశం కాదు, రెండు అవినాశం. ఏ సమయంలో ఎవరు వచ్చి పార్ట్ చేయాలన్నా వాళ్ళు అప్పుడు వస్తారు. ఇదన్నీ అర్థం చేసుకునే మాట. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు వేరే వాళ్ళకు కంపల్సరీగా చెప్పాలి, అర్థం చేయించాలి. అందుకే చెప్తారు, ధన్ దియే ధన్ నా కూటే. దానం ఇస్తూ ఉంటే అది ఏం తరగదు, ఎక్కువ అవుతూ ఉంటుంది. धारणा भी होती रहेंगी, औरों को भी సౌకార్ బనాతే रहेंगे. ధనం ధారణ చేసుకోవాలి, మరి వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటే సౌకార్ అయిపోతారు. అదృష్టం చేయాలి, లేదంటే అదృష్టం లేదు అని అర్థం. ఎవరికి చెప్పలేదంటే ఏముంది అదృష్టం. फिर अपने को बेवश समझते हैं, మరి స్వయం వశమైపోతారు దేనిగో. टीचर कहेंगे तुम बोल नहीं सकते हो कि तुम्हारी तकदीर में पैसे का पद है. టీచర్ ఇట్లా చెప్పరు, మీ అదృష్టంలో పైపైసీ పదవి ఉంది అట్లా అని. మనమే తెలుసుకుని మన అదృష్టాన్ని చేసుకోవాలి. తకదీర్ మే నహీ హై తో తద్బీర్ भी क्या करें. అదృష్టంలో లేదంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు. यह बेहद की पाठशाला. हर एक टीचर की సబ్జెక్ట్ అప్ని హోతీ హై. ఇది బేహద్ పాఠశాలలో వాళ్ళు ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ నేర్పిస్తారో ఆ సబ్జెక్ట్ ఆ టీచర్. बाप के पढ़ाने का तरीका बाप ही जाने और बच्चे ही जाने, और कोई न जान सकते. తండ్రి చదివించే విధానం తండ్రికే తెలుసు, బిడ్డలకు తెలుసు, వేరే వాళ్ళకి ఏం తెలుసు. तुम बच्चे कितनी कोशिश करते हो तो भी जब कोई समझे ना बुद्धि में बैठता ही नहीं है. మనం ఎంత ప్రయత్నం చేస్తాం వేరే వాళ్ళకి చెప్పేదానికి, అయితే వాళ్ళ బుద్ధిలో అర్థం కావాలి కదా, బుద్ధిలో కూర్చునేదే లేదు. जितना नज़दीक होते जाएंगे देखने में आता है, होशियार होते जाएंगे. ఇంత దగ్గర పోతూ ఉంటామో అంత హోషియార్ అవుతూ ఉంటాం. अभी म्यूज़ियम रूहानी कॉलेज आदि भी खोलते हैं,
तुम्हारा तो नाम ही न्यारा है, रूहानी यूनिवर्सिटी। गवर्नमेंट भी देखेंगे। बोलो, तुम्हारी है जिस्मानी यूनिवर्सिटी, यह है रूहानी, రూ పడుతీ హై. అంటే ఇప్పుడు మ్యూజియం కానీ ఆత్మిక కాలేజ్ ఓపెన్ అవుతానే ఉంటుంది. మన పేరు చాలా స్పెషల్గా ఉంది, ఆత్మిక యూనివర్సిటీ, స్పిరిచువల్ యూనివర్సిటీ. అట్లా అని గవర్నమెంట్ కూడా చూస్తుంది. మనం వాళ్ళకి చెప్పాలి, మీది వచ్చేసి శారీరకంగా స్థూలంగా ఉండే యూనివర్సిటీ, మాది ఆత్మిక యూనివర్సిటీ. ఆత్మని చదువుతుంది పూర్తిగా. 84 జన్మాన్ని చక్రానికి ఒకసారి పరమాత్మ అవతరణ చేసి మనకు చదివిస్తారు. మన 84 జన్మాన్ని చక్రంలో వస్తాం, దాంట్లో ఒక్కసారి వచ్చి శ్రీబాబా మనకు చదివిస్తారు. డ్రామా మనం చూస్తూ ఉంటాం. ఆ డ్రామా ఏమో 3 గంటల సేపు, లౌకిక డ్రామా కానీ సినిమా కానీ, అది మరి రిపీట్ అవుతుందా లేదా? అట్లనే ఇక్కడ 5000 సంవత్సరాని చక్రం ఎట్లా ఉండిందో అట్లనే మరి రిపీట్ అవుతూ ఉంటుంది. మనకు ఇది బాగా తెలుసు. ఇప్పుడు ఏతో సిర్ఫ్ భక్తి మే శాస్త్ర కోహి రైట్ సమజ్తే, వాళ్ళేమో భక్తిని అంటే భక్తి మార్గాన్ని శాస్త్రమే రైట్ అని అనుకున్నారు. वो तो सिर्फ भक्ति में शास्त्रों को ही राइट समझते, तुमको तो कोई शास्त्र नहीं, बाप बैठ समझाते. बाप कोई शास्त्र पढ़ा है क्या? नहीं. అంటే మనకు శాస్త్రం కాదు, ఇక్కడ తండ్రి డైరెక్ట్గా వచ్చి చదివిస్తారు. తండ్రి ఏమైనా శాస్త్రాలు చదువుతారా? లేదు. वो तो गीता पढ़कर सुनाएंगे, पढ़ा हुआ तो माँ के पेट से नहीं निकलेगा. బాబా చెప్తారు, వాళ్ళు గీత చదివి వినిపిస్తారు. అంటే తల్లి గర్భం నుంచే వాళ్ళు ఏం చదవలేదు, చదివి రాలేదు. శివ బాబా ఏం గర్భంలో ప్రవేశమే కారు. బేహద్ కా బాప్ కా పార్ట్ హై పడానీ కా. బేహద్ తండ్రి పార్ట్ చదివించేది. अपना परिचय देते हैं, दुनिया को तो पता नहीं है. गाते भी है बाप ज्ञान का सागर, कृष्ण के लिए नहीं कहेंगे ज्ञान का सागर. అంటే తండ్రి తన పరిచయం ఇస్తారు, ప్రపంచానికి తెలీదు, ఊరికే పాట పాడుతూ ఉంటారు భగవాన్ జ్ఞాన్ సాగర్ అట్లా. కృష్ణ కోసం జ్ఞాన సాగర్ని చెప్పరు. ఈ లక్ష్మీనారాయణ కూడా జ్ఞాన సాగర్ లేదు. ఇదంతా విచిత్రం. మన బ్రాహ్మణే ఈ జ్ఞానం వింటున్నాం. బాబా మనకే వినిపిస్తారు, బ్రాహ్మణాగే శ్రీబాబా జ్ఞానం వినిపిస్తారు, మరి శ్రీమత్ ఇస్తారు. మనం వేరే వాళ్ళకి చెప్తాం శ్రీమత్ ఆధార్లో. तुम समझाते हो, इस हिसाब से हम ब्राह्मण ही प्रजापिता ब्रह्मा की संतान ठहरे. మనం వేరే వాళ్ళకు చెప్తాం, ఏ లెక్కలో బ్రాహ్మణ అయినా మనం బ్రహ్మ బిడ్డలు బ్రహ్మ సంతాన అయినాం. ఇదన్నీ మనుషులకు మనం చెప్తాం. అనేకసారి మన అయినాం, మనీ కూడా అవుతాం. మనుష్యోంకి సమజ్మే జబ్ ఆయేంగి తబి మానేంగి. మనుషులకు ఎప్పుడు ఇదంతా అర్థమవుతుందో అప్పుడే ఒప్పుకుంటారు. తుమ్ జాన్తే హో కల్ప కల్ప హమ్ ప్రజాపితా బ్రహ్మ की संतान అడాప్టెడ్ బచ్చే बनते हैं. మీకు తెలుసు, మనం ప్రతి కల్పం కూడా ప్రజాపిత బ్రహ్మ సంతాన్ అవుతాం, అడాప్టెడ్ చిల్డ్రన్. जो समझते हैं वो निश्चय बुद्धि भी हो जाते हैं. ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళు నిశ్చయ బుద్ధి కూడా అయిపోతారు. బ్రాహ్మణ్ బన్నే బిగర్ దేవతా కేసే బనేంగే. బ్రాహ్మణ్ కాలేదంటే దేవతలు ఎట్లా అవుతారు? హరేక్ కి బుద్ధి పర్, అందరూ బుద్ధి పైన ఆధారం. स्कूल में ऐसा होता है, कोई तो स्कॉलरशिप लेते, कोई फेल हो पड़ते हैं, फिर नए सिर पढ़ना पड़े. స్కూల్లో ఇట్లా ఉంటుంది కదా, కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ కొత్తగా చదవాల్సిందిగా ఉంటుంది. బాప్ कहते हैं विकार में गिरे तो
गिरे तो की हुई कमाई चट, फिर बुद्धि में बैठेगा नहीं, అందరు ఖాతా रहेगा. తండ్రి చెప్తారు, వికారంలో పడిపోతే చేసిన సంపాదన అంతా నష్టమైపోతుంది. మళ్ళీ బుద్ధిలో ఏం కూర్చోదు, లోపల తింటూ ఉంటుంది. మరి तुम समझते हो इस जन्म में जो पाप किए हैं उसका तो सबको पता है. మీకు బాగా అర్థమైంది, ఈ జన్మలో ఏమేం పాపం అని చేస్తామో అది మనకే బాగా తెలుసు. बाकी आगे जन्म में क्या किया है वो तो याद नहीं, पाप किए ज़रूर है. మొదటి జన్మలో ఏం పాపం చేస్తాం తెలీదు, జ్ఞాపకం లేదు. అయితే పాపం ఏమో చేసాం మనం. जो पुण्यात्मा थे वही फिर పాపాత్మ బన్ పడే. సత్యుగ త్రేత వరకు పుణ్యాత్మగా ఉంటుంది, తర్వాత పాపాత్మలు అయిపోయినామా. हिसाब किताब बाप बैठ समझाते, बहुत बच्चे हैं भूल जाते हैं, पढ़ते नहीं. अगर पढ़े नहीं तो पढ़ाई भी नहीं, अगर पढ़े तो फिर ज़रूर पढ़ाएंगे भी. అంటే లెక్క ఏమి బాబా కూర్చొని చెప్తారు. చాలామంది బిడ్డలు మర్చిపోతారు, చదవరు. ఒకవేళ చదివితే వేరే వాళ్ళు చెప్తారు కదా, అగర్ పడే తో జరూర్ పడాయింగే भी. कोई डल बुद्धि होशियार बुद्धि बन जाते, कितनी बड़ी पढ़ाई है. కొందరు డల్ బుద్ధి సడన్గా హోషియార్ బుద్ధి కూడా అయిపోతారు, ఇది ఎంత పెద్ద చదువు. तो इस बात की पढ़ाई से ही सूर्यवंशी चंद्रवंशी घराना बनने का है. ఈ చదువు ఆధారంలోనే సూర్యవంశీ చంద్రవంశీ అవుతాం మనం. तो वो इस जन्म में ही पढ़ करके और मर्तबा पा लेते हैं. సూర్యవంశీ చంద్రవంశీలు ఈ జన్మలోనే, ఈ బ్రాహ్మణ జన్మలోనే చదివి అక్కడ పొజిషన్ తీసుకున్నారు, పదవి. तुम तो जानते हो इस पढ़ाई का पद फिर नई दुनिया में मिलना है. మీకు తెలుసు ఈ చదువు ఏం చదువుతాం, దీని పదవి కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. वो कोई दूर नहीं है, అదేం దూరంగా లేదు. जैसे कपड़ा बदला जाता है ऐसे ही पुरानी दुनिया को छोड़ जाना है नई दुनिया में. ఏ విధంగా మనం డ్రెస్ చేంజ్ చేస్తామో అట్లా పాత ప్రపంచాన్ని వదిలేసి కొత్త దానికి పోవాలి. వినాశ్ బి హోంగా జరూర్, పాత ప్రపంచం వినాశం కూడా అయిపోతుంది. అభి తుమ్ నయి దునియాకి బన్ రహే హో, ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి అవుతూ ఉన్నాం. ఫిర్ ఏ పురానా చోలా చోడ్ జానా హై, మళ్ళీ ఈ పాత శరీరం వదిలేసిపోదాం. नंबरवार राजधानी स्थापन हो रही है. जो अच्छी रीति पढ़ेंगे वही पहले स्वर्ग में आएंगे, बाकी पीछे आएंगे. स्वर्ग में थोड़ी आ सकते हैं. బాగా చెప్తారు, నంబర్వార్ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఎవరు బాగా చదువుతారో వాళ్ళు స్వర్గంలో మొదట్లో వస్తారు, మిగతా వాళ్ళు తర్వాత వస్తారు. స్వర్గంలో రారు, లేట్గా వస్తారు. स्वर्ग में जो दास दासी होंगे वो भी दिल पर चढ़े हुए होंगे. స్వర్గంలో ఎవరు దాసీలు ఉంటారు వాళ్ళు కూడా బాబాకి ఇష్టం వచ్చిన వాళ్ళే. ఐసే నీ కి సబ్ ఆ జాయింగే, ఇట్లా కాదు అందరూ వచ్చేస్తారు లేదు. అభి रूहानी कॉलेज आदि खोलते रहते हैं, सब आकर के पुरुषार्थ करेंगे. ఇప్పుడు ఆత్మిక హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ చేస్తూ ఉంటారు, అక్కడ అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు. जो पढ़ाई में ऊंच टीके जाएंगे वो ऊंच पद पाएंगे, डल बुद्धि कम पद पाएंगे. हो सकता है आगे चल डल बुद्धि भी अच्छा पुरुषार्थ करने लग पड़ेंगे. బాగా చెప్తారు, ఎవరు బాగా చదువుతారు వాళ్ళు పెద్ద పదవి తీసుకుంటారు, డల్ బుద్ధి తక్కువ పదవి. ఇంకా ఫ్యూచర్లో ఇట్లా కూడా పాసిబుల్ ఉంది. డల్ బుద్ధి చాలా ఫాస్ట్గా మంచి పురుషార్థం చేయొచ్చు, అట్లను పాసిబిలిటీ ఉంది. कोई समझदार बुद्धि नीचे भी चले जाते हैं. కొందరు బుద్ధిశాలి వాళ్ళ కింద పోతారు,
కొందరు డల్ బుద్ధి కూడా బాగా అయిపోతారు. पुरुषार्थ से समझा जाता है ये सारा ड्रामा चल रहा है. పురుషార్థం అంతా అర్థమవుతుంది, ఇదన్నీ డ్రామా జరుగుతుంది. आत्मा शरीर धारण कर यहाँ पार्ट बजाती है, नया चोला धारण कर नया पार्ट बजाती है. ఆత్మ శరీరం ధారణ చేసుకొని ఇక్కడ పార్ట్ చేస్తుంది, కొత్త శరీరం ధారణ చేసుకుంటుంది, కొత్త ప్రపంచంలో కొత్త పార్ట్ చేస్తుంది. కబ్ క్యా బంతీ హై, మొత్తం కల్పంలో ఎప్పుడెప్పుడు ఏమేమవుతాం మనం. సంస్కార ఆత్మలో ఉంటుంది. జ్ఞాన్ బాహర్ సే జరా భీ కిస్కే పాస్ నహీ హై, బయట వాళ్ళ దగ్గర జ్ఞానమే లేదు. बाप जब आकर के पढ़ाए तभी ही ज्ञान मिले. తండ్రి వచ్చి జ్ఞానం చదివిస్తేనే మనకు జ్ఞానం దొరికేది. టీచర్ ही नहीं तो ज्ञान कहाँ से आई, టీచరే లేదంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది. वो है भक्त, भक्ति में अपार दुख है. मीरा को बल साक्षात्कार हुआ परंतु सुख थोड़ी था. అంటే భక్తిలో అపార దుఃఖం ఉంది. మీరాకు సాక్షాత్కారం అయింది కానీ దాంట్లో ఏం సుఖం లేదు. క్యా బీమార్ నహీ పడితే, మీరాకు రోగమే రాలేదా ఏం, రోగం కూడా వచ్చింది. वहाँ तो कोई प्रकार के दुख की बात नहीं होती है. సత్యుగంలో ఏ ప్రకారమైన దుఃఖాన్ని మాటనే లేదు. यहाँ अपार दुख है, इकड़े अपार दुखम. सत्युगल अपार सुखम. यहाँ सब दुखी होते. राजाओं को भी दुख है ना, नाम ही है दुखदाम. ఇక్కడ అందరికీ దుఃఖం ఉంది, రాజులు కూడా దుఃఖంగా ఉన్నారు, పేరే దుఃఖదాం. అది కొత్త ప్రపంచం సుఖదాం, దాని పేరే సుఖదాం. సంపూర్ణ దుఃఖం కలియుగంలో, సంపూర్ణ సుఖం సత్యుగంలో. ఈ రెండింటికి మధ్యలో మనం ఉన్నాం సంగం యుగంలో. తో సత్యుగంలో అంటే దుఃఖం వెరైటీ ఉంది కలియుగంలో. ఇదంతా వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకాను ఎక్కువ వృద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందు పోతే ఎంత ఎక్కువ దుఃఖం అయిపోతుందో. అతాహ దుఃఖం, అతాహ దుఃఖాన్ని కొండ అంత దుఃఖం మరి పడిపోతుంది. అది वो लोग तो तुम्हें बोलने के टाइम बहुत थोड़ा देते. మనుషులు మనకు తక్కువ టైం ఇస్తారు మాట్లాడేదానికి. 2 मिनट देवे तो भी समझाओ. सतयुग में अपार सुख था जो बाप देते हैं. 2 मिनट्स టైం ఇస్తే కూడా చెప్పండి సత్యుగంలో అపార సుఖం ఉండింది ఎట్లా అని. తండ్రి ఇస్తారు మనకు. రావణ్ దగ్గర ఉండి అపార దుఃఖం దొరికింది అని చెప్పండి. ఇప్పుడు తండ్రి చెప్తారు కామ వికారాన్ని జయించాలి, అప్పుడే జగజ్జీత్ అవుతారు అట్లా అని. ఈ జ్ఞానం వినాశం ఏమీ కాదు, కొంచెం వినేవాళ్ళు కూడా స్వర్గానికి వచ్చేస్తారు. ప్రజలేమో ఎక్కువ మంది అవుతారు. రాజా పొజిషన్ ఎంత పెద్ద, మరి ఎక్కడ ఈ లాస్ట్లో వచ్చే ప్రజలు సర్వెంట్లో పొజిషన్ ఎంత తేడా ఉంది. హరికి బుద్ధి अपनी अपनी है, ప్రతి ఒక్కరి బుద్ధి వాళ్ళది. जो समझ करके औरों को समझाते हैं वही अच्छा पद पाते हैं. ఎవరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళే మంచి పదవి తీసుకుంటారు. ये स्कूल भी मोस्ट अनकॉमन है. ఈ స్కూల్ కూడా అన్కామన్ స్కూల్, సాధారణ కాదు, అసాధారణ స్కూల్. భగవాన్ వచ్చి చదివిస్తున్నారు. కృష్ణ ఏమో దైవీ గుణం ఉండే దేవత. తండ్రి చెప్తారు నేను దైవీ గుణాలు మరి ఆసురీ గుణాల నుంచి దూరంగా ఉన్నాను. పరమాత్మలో ఈశ్వర్య గుణం అన్నిట్లో సాగర్. సో నేను మీ తండ్రి అయినాను, మీకు చదివిస్తున్నాను అని చెప్తారు శివబాబా. ఆత్మిక జ్ఞానం పరం ఆత్మది ఇస్తారు మనకు. గీతా జ్ఞానం మనుషులు ఎవరు దేహదారి చెప్పలేదు, మనిషి నుంచి దేవత చేశానికి కాదు. గీతలో గీత అంటే భగవాన్ వాచ.
మనుషులు ఎవరు మనిషిని దేవత చేయరు. విష్ణు దేవతాయ నమః అని చెప్తారు. కృష్ణ మరి ఎవరు దేవత? కృష్ణని విష్ణు. సో ఇది కూడా మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు కూడా మర్చిపోతారు అప్పుడప్పుడు. తుమారే మే బీ భూల్ జాతే. खुद पूरा समझा नहीं समझा हुआ हो तो फिर औरों को भी समझाए. స్వయం పూర్తిగా అర్థం చేసుకుంటే వేరే వాళ్ళకి కూడా అర్థం చెప్పాలి కదా. అర్థం చేయించండి అందరికీ. మీకు అర్థమైతే చేయిస్తారు. सर्विस करके सपूत ले आए तब समझे कि सर्विस की इसलिए बाबा कहते हैं लंबे चौड़े समाचार न लिखो, वो फलाना आने वाला है ऐसा कह कर के गया. ये लिखने की दरकार नहीं है. कम लिखना होता है. అంటే సర్వీస్ ది ప్రూఫ్ కూడా ఇవ్వాలి. అప్పుడే బాబాకు తెలుసు సర్వీసబుల్. ఇట్లా లంబా చౌడా సమాచారం ఇవ్వద్దు. రాంగ్ సమాచారం ఇవ్వద్దు. కొందరు చెప్తారు ఫలానా వచ్చినారు ఇట్లా చెప్పిపోయినారు తర్వాత వస్తామని చెప్పేసి. ఇదన్నీ అవసరం లేదు బాబాకు. తక్కువ కరెక్ట్గా సత్యంగా ఎంత ఉందో అంత రాయండి. దేఖో ఆయా టైరా చూడండి వాళ్ళు వచ్చినారు సరే ఉన్నారా లేదు. समझ करके और सर्विस करने लगे तब समाचार लिखो. ఫలానా వచ్చి బాగా అర్థం చేసుకొని సర్వీస్ కూడా చేస్తారు. అప్పుడు లెటర్లో బాబాకు సమాచారం రాయాలి వాళ్ళు ఎట్లా వచ్చిపోయినారు. కోయి అప్నా షో బహుత్ కర్తే హై. కొందరు వాళ్ళదే షో చేసుకుంటారు. బాబాకు హర్ బాత్కి రిజల్ట్ చాయి. బాబాకు ప్రతి ఒక్క మాటది రిజల్ట్ కావాలి. ऐसे तो बहुत आते हैं बाबा के पास फिर चले जाते हैं. उनसे क्या फ़ायदा? उनको बाबा क्या करे? ना उन्हें फ़ायदा न तुम्हें तुम्हारी फ़ायदा. तुम्हारी मिशन की वृद्धि तो हुई नहीं. బాబా చెప్తారు రిజల్ట్ కావాలి బాబా ప్రతి ఒక్క విషయం. చాలామంది వస్తారు మరి పోదారు. ఏం లాభం? వాళ్ళకు లాభం లేదు, మనకు లాభం లేదు. బాబాని ఏం చేస్తారు? బాబా చెప్తారు మన మిషన్ ఇంప్రూవ్ అయి కాలేదు, పోదే. ఇక్కడే ఉండి సర్వీస్ చేయాలి. మనం ఎవరికి చెప్తామో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా సర్వీస్ చేయాలి. अच्छा मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरा मुख्य सार. किसी भी बात में बेवश नहीं होना है. स्वयं में ज्ञान को धारण कर दान करना औरों को की भी तकदीर जगानी है. బాబా చెప్తారు ఏ ఒక్క మాటలకు కూడా బేవష్ కాకూడదు. అంటే స్వయం జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకొని దానం ఇవ్వాలి. వేరే వాళ్ళ అదృష్టాన్ని కూడా లేపించాలి. సెకండ్ పాయింట్ किसी से भी बात करते समय स्वयं को आत्मा से बात करनी है. जरा भी देहाभिमान न आए. ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు స్వయం ఆత్మను అనుకుని ఆత్మ దగ్గర మాట్లాడాలి. కొంచెం కూడా దేహాభిమానం రాకూడదు. बाप से जो अपार सुख मिले वो दूसरों को बांटना है. తండ్రి దగ్గర ఉండి మనకి ఏం అపార సుఖం దొరుకుతుందో అది వేరే వాళ్ళకి కూడా పంచాలి. वरदान दिल और दिमाग दोनों के बैलेंस से सेवा करने वाले सदा सफलता मूर्त भाव. అంటే మనసు బుద్ధి రెండుది బ్యాలెన్స్తో సేవ చేసేవాళ్ళే సదా సఫలతా ముహూర్త భావ. कई बार बच्चे सेवा में सिर्फ दिमाग यूज़ करते हैं, लेकिन दिल और दिमाग दोनों को मिला करके सेवा करो तो सेवा में सफलता मुहूर्त बन जाएंगे. చాలామంది బిడ్డలు ఏం చేస్తారంటే బుద్ధి మాత్రం యూజ్ చేస్తారు సేవలో.
అయితే మనసు కూడా ఉండాలి. మనసు బుద్ధి రెండు చేరి మన సేవ చేస్తే సఫలత దొరుకుతుంది. మనసు అంటే ప్రీతిగా చేయాలి. जो सिर्फ दिमाग से करते हैं उन्हें दिमाग में थोड़ा टाइम बाप की याद रहती है कि हाँ बाबा ही कराने वाला है, लेकिन कुछ समय के बाद फिर वो ही मैंपन आ जाएंगे। और जो दिल से करते हैं उसके दिल में बाबा की याद सदा रहती है। फल मिलता ही है दिल से सेवा करने का, और यदि दोनों का बैलेंस है तो सदा सफलता। అంటే బాబా చెప్తారు, కొందరు బుద్ధిశక్తి ద్వారా మాత్రమే సేవ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కొంచెం టైం స్మృతి ఉంటుంది, బాబా చేయించినారు. తర్వాత కొంచెం సమయం తర్వాత మర్చిపోయేసి నేను మైపన్ వచ్చేస్తుంది. మరి ఎవరు మనస్ఫూర్తిగా ప్రీతిగా చేస్తారు వాళ్ళకు బాబా తలంపు సదా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసిన దానివల్ల ఫలం దొరుకుతుంది సేవాది. ఒకవేళ మనసు బుద్ధి రెండు బ్యాలెన్స్లో చేస్తున్నారంటే సదా సఫలత దొరుకుతుంది. మరి స్లోగన్ బేహద్ మే రహో తో హద్ కి బాతే స్వతః సమాప్త హో జాయ్. బాబా చెప్తారు, బేహద్లో ఉంటే హద్దు మాటలు స్వతహని సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి. संदेसी वतन में जा, संदेसी वतन में जा, मेरा संदेश ले जा, ले जा, ले जा, संदेसी वतन में जा। पांचों तत्वों के पार जाना
बाबा